తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడంలో ముందుకు వెళ్దాం. మనము మరి మొన్నటి దాకా ప్రార్థన ఎలా చేసుకోవాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు నేర్చుకోవడం ముగించుకొని మనము ఇప్పుడు సంగీతము లేదా పాటలు అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే పోయిన ఆదివారం కూడా నేను మీకు తెలియజేశాను, పాత నిబంధన కాలంలో మరి వాయిద్య పరికరాలను, దానికి మూలకర్త ఎవరు, దానిని ఎప్పుడు ఉపయోగించారు, ఎవరు ఉపయోగించారు అని తెలియజేశాను. సాయంత్రకాలమున కూడా క్రొత్త నిబంధనలో దానిని ఎలా ఉపయోగించారో ఏంటో విషయాలను కూడా నేను మీకు తెలియజేశాను. అయితే మరి ఈరోజు కూడా మరి అటువంటి యొక్క వాక్యముతోనే మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు గమనించినట్లయితే చాలామంది కూడా ఆరాధనలో ఇప్పటికీ కూడా వాయిద్యాలనే కానీ, లేదా డ్రమ్స్ అనేవే కానీ, లేదా పియానాలు అనే కానీ రకరకాలు మన పాటకు తగ్గ శబ్దాలు వచ్చే విధంగాను, దానిని అందంగా చూపించడానికి వాళ్ళకి నచ్చిన యంత్రాంగాలను ఒక్కొక్కళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రియులారా, ముందుగా మనం గమనించాల్సింది ఏమిటి అంటే, కీర్తనలు లేదా పాటలు అంటే ఏమిటి అంటే అది ఆరాధనలో ఒక భాగం. దేవునిని ఆరాధించేటప్పుడు ఈ కీర్తనలు అనేది ఆరాధనలో ఒక భాగం. కీర్తనలలో డ్రమ్ములతో పాడాలా, డ్రమ్ములు లేకుండా పాడాలా అనేది మనము తెలుసుకోవాలంటే అసలు ఆరాధన ఎలాగ చేయాలి, ఆరాధన యొక్క అర్థం ఏమిటి అనేది మనము బాగా గమనించాలి. మనం ముందుగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మనకు ముందు డ్రమ్ములు కొట్టే వాళ్ళు ఉంటే మనం డ్రమ్ములు కొడుతూ ఉంటాం, క్లాప్స్ కొట్టేవాళ్ళు మన ముందు కొడితే మనము అదే కొడుతూ ఉంటాం, మన ముందు గిటారులు వాయించే వాళ్ళు ఉంటే మనం కూడా అదే నేర్చుకుంటాం. కానీ అసలు ఆరాధనలో దేవుడు మనలని ఎలా ఆరాధించమన్నాడు అనేది చాలామంది కూడా తెలుసుకోరు. ఆరాధన విషయంలో బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది కూడా ఎవరు కూడా తెలుసుకోరు. కానీ ప్రియులారా, నేను మీకు తెలియజేయాల్సిన విషయం ఏమిటి అంటే, మీ ముందు చేసిన పాస్టర్ గారు లాగానో, మీ ఇంటి పక్కన ఉన్న చర్చి వాళ్ళలాగానో, లేదా తరువాత కాలంలో జరిగే కార్యక్రమాలను మీరు చూసి దేవునిని ఎప్పుడూ కూడా ఆరాధించకూడదు. దేవునిని ఆరాధించాలి అంటే మరి బైబిలు ఎలా ఆరాధించమని చెప్తుందో అలా మనము ఆరాధించాలి. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా కాకుండా మనకి నచ్చినట్లుగా ఒకవేళ మనము ఆరాధించినా, లేదా పాటలు పాడినా, లేదా సంఘములో ఎటువంటి క్రియలను మనము చేసినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏమి చేస్తాడు అనేది చూస్తున్నప్పుడు చూడండి, లేవీకాండము 10వ అధ్యాయం. లేవీకాండము 10వ అధ్యాయంలో చాలా స్పష్టమైన విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, మోషే యొక్క అన్నయ్య అతనికి ఎంతమంది పిల్లలంటే అక్కడ 2 పిల్లలు మనకు కనపడుతున్నారు. ఆ 2 పిల్లలు కూడా ఏమి చేసేవాళ్ళంటే అక్కడ దేవునికి ధూపము వేసే పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే
దేవుని యొక్క ఆరాధనలో ఒక భాగంగా వాళ్ళు ఆ రోజు కాలంలో దేవునికి ధూపము వేసేవాళ్ళు. అయితే వేసినప్పుడు వాళ్ళు అక్కడ ఏమి జరిగిందంటే ఒక పొరపాటు ఎంతో నష్టాన్ని కలిగించింది. అది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సహజంగా దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తామంటే అది నువ్వేనా, అది నేనేనా? ఈరోజు ఇంత వాతావరణం బాగోలేదు, నిజంగా బాగోలేదు, ఉదయం నుంచి బాగోలేదు. ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఆపేసి ఇళ్లలో ఖచ్చితంగా కూర్చోవచ్చు. కానీ దేవుని నామమును ఆరాధించాలనే ఉద్దేశంతో మన అందరం కూడా ఏమయ్యామంటే ఏకమయ్యాం. ఎందుకు మనము దేవునిని ఆరాధిస్తాము అంటే ఎవరైనా కూడా దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆరాధిస్తారు. కానీ ఆరాధనలో సరైన విధముగా ఆరాధించకపోతే, సరైన విధముగా పాల్గొనకపోతే ఆరాధనలో దీవెనలు కాదు కానీ శాపాలు వచ్చినట్లుగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి 10వ అధ్యాయము 1వ వచనము. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు చాలా క్షుణ్ణంగా ఈ విషయాన్ని గమనించాలి. ఒక పని చేసేటప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా ఆ పని ఎలా చేయాలా అనేది చక్కగా లిస్ట్ ఇచ్చేస్తాడు. ఏమి తావాలా లిస్ట్ ఇచ్చేస్తాడు, ఎలా చేయాలా లిస్ట్ ఇచ్చేస్తాడు. కానీ ఆయనకి నచ్చినట్లుగా కాకుండా వీళ్ళకి వచ్చినట్లుగా, వీళ్ళకి నచ్చినట్లుగా ఇక్కడ వీళ్ళు చేశారు. వీళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము కాక వీళ్ళకి నచ్చిన ప్రకారముగా వీళ్ళు ఆరాధించడము మొదలుపెట్టారు. ఈరోజు మనం కూడా చూడండి, ఎంతో దూరంగా ఉంది అక్కడ ప్రార్థనకి వెళ్ళడం కంటే మన ఇంటి పక్కనే ఉంది కదా, ఇక్కడికి వెళితే తప్ప అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే తప్పేమీ కాదు. అయితే దేవునిని ఆరాధించాల్సిన స్థలం ఎలాగ ఉండాలంటే క్రమబద్ధముగా ఉండాలి. దేవునిని ఆరాధించేటప్పుడు కూడా నువ్వు ఎలాగ ఉండాలంటే దేవుడు చెప్పిన విధముగా ఆరాధించాలి. అది నువ్వు ఎక్కడ కూడుకున్నా కూడా 2 విధానాలు. ఆయన చెప్పినట్లుగా నువ్వు ఆయనను ఏం చేయాలంట, ఆయనను ఆరాధించాలి. ఇక్కడ చాలామంది కూడా ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్తాను. ఇక్కడ వీళ్ళు ధూపం వేయాలి దేవునికి. ధూపము వేయాలన్నప్పుడు వీళ్ళు ఏం పట్టుకున్నారంటే ధూపార్తులను పట్టుకున్నారు. ధూపార్తులను పట్టుకుంటేనే ఏం వేయగలరంటే ధూపము వేయగలరు. అంటే ధూపము వేసేటప్పుడు ఏమి పట్టుకోవాలో, ఆ యొక్క ధూపములో ఏ నిప్పులు ఉండాలో, ఏ సువాసన సంబంధమైన ద్రవ్యాలు వేయాలో ఆయన ముందుగానే తన ప్రజలకు, తన పని చేసే వాళ్ళకి తెలియజేశాడు. కానీ వీళ్ళు దానిని ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు. ఈరోజు మనము కూడా ఒక్కోసారి తెలుసో తెలియకో కొన్ని విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ప్రార్థనకు వస్తూ ఉంటాం, వీళ్ళలాగానే దేవునిని ఆరాధించాలి కాబట్టి ప్రార్థనకు వస్తాం. కానీ వచ్చేటప్పుడు మన దగ్గర ఏముండవంటే బైబిల్ ఉండదు. కానీ ఎందుకు వస్తున్నాం మనం? దేవునిని ఆరాధించడానికి, ఆయన చెప్పిన మాటలు వినడానికి, వాటిని పరిశీలన చేయడానికి. పాటలు పాడడానికి పాటల పుస్తకాలు ఉండవు. అంటే రావడం మాత్రం వస్తున్నాం, కానీ అక్కడికి వచ్చిన తరువాత చేయాల్సిన కార్యక్రమాల్లో మనం ఏం చేయలేమంటే సరైన విధముగా పాలు పంచుకోలేకపోతున్నాం. మనం ఒక చోటికి వెళుతున్నాము అంటే మీరు గమనించినప్పుడు ఒక వారం రోజులు ఒక ఊరు ప్రయాణం చేశామంటే ఒక జత బట్టతో మనం వెళ్ళాం. ఒక వారం రోజులకు తగ్గ బట్టలను మనం ఏం చేస్తామంటే పట్టుకుని వెళ్తాం. అదేంటి ఒకదానితో వెళ్తే ఏమైంది, ఏమవ్వదు కదా అంటే ఏమీ కాదు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండిద్ది. అంతేనా? అంటే ఊరు వెళ్ళినప్పుడే ఇంత శ్రద్ధగా కావాల్సిన బరువు బాధ్యతలన్నీ పట్టుకు వెళుతూ ఉంటాం కదా. మరి దేవునిని ఆరాధించేటప్పుడు మనము ఎలా సిద్ధపడి రావాలి అంటే ఆయన చెప్పిన విధముగా సిద్ధపడి రావాలి. మరి ఆయన ఏం చెప్పాడు?
అసలు ఆయన మందిరానికి వచ్చేటప్పుడు ఆయన ఏమైనా చెప్పాడా అంటే అవును చెప్పాడు. కొన్ని దేవుడు ప్రత్యక్షంగా చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి, కొన్ని పరోక్షంగా చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకులు అనే ఉపమానాన్ని ఆయన తెలియజేశాడు. బుద్ధి కలిగిన వాళ్ళు అంటే ఎవరంటే, దీపము ఉంది, దీపం ఆగిపోతే నూనె అయిపోతే నూనె కూడా ఉంది. వీళ్ళని ఏమన్నాడంటే బుద్ధి కలిగిన వాళ్ళు అని అన్నాడు. ఎందుకని? వాళ్ళ యొక్క కార్యక్రమానికి అంతరాయములు ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ముందుగానే ఏం తెచ్చుకున్నారంట? నూనె తెచ్చుకున్నారు. అంటే ఒక కార్యక్రమానికి మనం వెళ్తున్నామంటే ఫుల్ రెడీగా వెళ్ళాలి. అంటే మనం రెడీ అంటే ఎక్కడికి వెళ్తామంటే పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఫంక్షన్లకి వెళ్తాం, కానీ రెడీగా ప్రార్థనలకి రెడీ అవుతామా మనం? అంటే ఇక్కడ దేవుడు ఎలా రెడీ అవ్వమంటున్నాడంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క గ్రంథమును చేత పట్టుకోవాలి, కీర్తించినప్పుడు ఆయన యొక్క పాటల పుస్తకాన్ని చేత పట్టుకోవాలి. కానుకలు వేసేటప్పుడు నువ్వు ముందుగానే ఆ రోజు దొరికిన 10 రూపాయలు, ఆ రోజు దొరికిన 20 రూపాయలు పట్టుకోవడం కాదు. నువ్వు నీకు వచ్చే జీతాన్ని మరి మనం 10వ వంతు కన్నా పైన, లేదా మనము అంటే మనం ఇష్టపూర్వకంగా దేవుడికి ఇచ్చే విధముగా ముందుగానే దానిని ఏం చేయాలంట? నిర్ణయించుకోవాలి. నేను ఈరోజు ఎంత వేయాలి, ఈ వారం ఎంత వేయాలి, నేను ఇలాగ చేయాలి అని నిర్ణయించుకోవాలి. చాలామంది కూడా బైబిల్ పట్టుకునే దగ్గర నుంచి, పాటల పుస్తకం పట్టుకునే దగ్గర నుంచి, కానుకలు వేసే దగ్గర నుంచి వాళ్ళు ఒక క్రమంలో ఎప్పుడూ ఫాలో అవడం లేదు. ఏదో దొరికింది వేస్తున్నాం. ఆ దొరికింది వేయడం వల్ల దేవుడి దగ్గర మనకేవి కూడా దొరకవు. మన దగ్గర దొరికినవి ఆయనకి వేస్తే ఆయన దగ్గర మనకేమి దొరకవు. మనము ఇక్కడ ఏదైనా చేస్తున్నామంటే అది యెహోవా ద్వారా ఆజ్ఞాపించబడిందా లేదా అనేది ఒక్కసారి మనము చేసే ప్రతి పని కూడా ఆయన కోరుకుంటున్నట్టు ఉందా లేదా ఒక్కసారి మనం ఏం చేయాలంట? పరిశీలన చేయాలి. అయితే వీళ్ళు చేసిన తప్పు ఏమిటి అంటే ఎప్పుడు ధూపం వేసేవాళ్ళు ఈరోజు కూడా వేశారు, కానీ ఈసారి వేసే ధూపం ఏంటంటే యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తెచ్చారంట. తాగానే అక్కడ ఏం జరిగిందో చూడండి, 2వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి, వీళ్ళు దేవునికి అగ్ని వేస్తే దేవుడు ఏం చేశాడంట? ఆయన తిరిగి అగ్ని వేసి వాళ్ళని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అని చెప్తున్నాడు. మీకు ఇందాక చెప్పాను కదా, మనకి నచ్చినట్లుగా వేస్తే ఆయన దగ్గర మనకేమి కూడా దొరకవు. మనము ఇక్కడ జీవించేది ఎలా చేయాలన్నా, ఆరాధనలో ఎలా ఆరాధన చేయాలన్నా కూడా అది నీకు నచ్చినట్లుగానో, లేదా మీ పాస్టర్ గారికి నచ్చినట్లుగానో, లేదా చుట్టుపక్కల ఉన్న సభ్యులకి నచ్చినట్లుగానో ఆయనను మనం ఏం చేయకూడదంట? ఆరాధించకూడదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, పాటలు పాడుతూ వాయిద్యం కొడుతుంటే ఎంత బాగుంటుందండి అన్నాడు. అది నీకు బాగుంటుంది, అది నిజమే. కానీ దేవుడు నిన్ను వాయిద్యం కొట్టమన్నాడా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నాను అంటే దేవుని సన్నిధానానికి వచ్చేది మనం ఎందుకు అంటే శాపాల పాలవడానికి కాదు. దేవుడి సన్నిధానానికి వచ్చేది మనం ఎందుకు అంటే నష్టాల పాలవడానికి కాదు. ఈరోజు స్థానిక సంఘంలో ప్రతి సభ్యులు కూడా ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడితే, ఎవరికి నచ్చిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తే, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళ యొక్క జీవిత విధానాల్లో ముందుకు వెళ్ళినట్టే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రానున్న కాలంలో నష్టపోయేవారిగా ఉంటారు. స్థానిక సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మీరందరూ కూడా ఒక క్రమమును, ఒక మర్యాదను కలిగి జీవించాలి. ఒకవేళ అలాంటి జీవితాలను మనము కలిగి ఉండకపోతే మనము దేవుని యొక్క శిక్షకు పాత్రలం అవుతాము అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద మనము ఏం చేయాలంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉన్నది ఉన్నట్లుగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే లోపడతారో, కొంతమందిలో విధేయత ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి, సీనియర్ వర్కర్స్ అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరి మాట వినరు. మేము కూడా కారు టెక్నీషియన్గా పనిచేసినప్పుడు సీనియర్ మేస్త్రి ఉండేవాడు. పని రాదు, సీనియర్ కదా, ఎవరు పని కూడా చెప్పరు. పని రాదు, పని కూడా అంటే ఎవరి మాట వినడు.
కొంతకాలం తర్వాత ఆయన ఏం చేశారంటే మెల్లగా ఉద్యోగంలో నుంచి తప్పించేశారు. అంటే దేవుడు మొట్టమొదటి నుంచి, మానవులే కాదు దేవుడు కూడా మొట్టమొదటి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు ఎంత వాడివైనా ఎట్లాంటి వాడివైనా ఆయనకి విధేయుడుగా ఉన్నావా లేదా, ఆయన చెప్పినట్లుగా చేస్తున్నావా లేదా అనేది ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. విధేయతగా ఉంటే దేవుడే బహుమానం ఇస్తాడు, అవిధేయతగా ఉంటే దేవుడే శిక్షించేవాడిగా ఉంటాడని తెలియజేస్తుంది. కాబట్టి పాత నిబంధనలో అయితే శిక్ష ఎలాగుండేదంటే త్వరితముగా వచ్చేది. నాదాబు అబీహులు చేసిన చిన్న తప్పే శిక్ష మాత్రం ఎలా వచ్చిందంటే వెంటనే ఎదురొచ్చేసింది. కానీ ప్రియులారా, ఈరోజు కొత్త నిబంధనలో తప్పు చేసినా కూడా వెంటనే శిక్ష కలగడం లేదు. శిక్ష కలగడం లేదు కాబట్టి నేను చేసింది రైటే అని మనం చంకలను గుద్దుకోకూడదు. ఈరోజు చాలామంది కూడా చూడండి, ఎవరైనా కూడా వీడు చెప్తే నా మాట వినడు అని ఎవరైనా నిన్ను అన్నాడంటే నువ్వు క్రైస్తవుడుగా ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు. ఒక క్రైస్తవుడికి ఉండే లక్షణాలు ఏమిటి అంటే ఇతడు చెప్తే మాట వింటాడు అని అనిపించుకోవాలి. అదేంటండి అంటే, అవును, ప్రతి క్రైస్తవుడు కూడా తన స్వభావాన్ని ఎలా మార్చుకోవాలంట, నవీన స్వభావంగా, కొత్త స్వభావంగా మార్చుకోవాలి. ఆ కొత్త స్వభావం ఎలాగ ఉండాలంట, దేవుడు చెప్పిన విధంగా ఉండాలి. ఈరోజు కొంతమంది చూడండి, ఎంత మంచి వాక్యం చెప్పినా కూడా, ఎంత గొప్ప వాళ్ళు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు పట్టిన కుందేలకి ఎన్ని కాళ్ళు అంటారంట, 3 కాళ్ళు. నేను చెప్పిందే చేస్తాను, నేను అనుకుందే చేస్తాను, ఎవరు ఎన్నన్నా కూడా, ఎవరు ఏమనుకున్నా కూడా, ఎవరు ఎలా ఫీల్ అయినా కూడా నాకు సంబంధమే లేదు, నేనొక్కనే భక్తిపరుణ్ణి అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నాదాబు అబీహులు చేసిన పొరపాటు ఏమిటి అంటే వాళ్ళు అనుకున్నట్టు చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఎవరి యొక్క మాటలు సంప్రదించలేదు వాళ్ళు, ఎవరి యొక్క ఆజ్ఞలను సంప్రదించలేదు వాళ్ళు. ఈరోజు కొంతమంది పనులు కూడా ఎలాగ ఉంటాయంటే తలా తోక లేని పనులు అంటూ ఉంటారు కదా, ఎవరిని సంప్రదించరు, చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా స్థానిక సంఘమైనా కుటుంబమైనా ఒక పనిని మనము చేసేటప్పుడు కుటుంబ సభ్యులతోనూ స్థానిక సంఘాలతోనూ తెలిసిన వాళ్ళతోనూ కలిసి తిరిగిన వాళ్ళతోనూ 1-2 మార్లు పంచుకుని అది సరైనదా కాదా పరీక్షించి, అది మేలుకరమైనదా కాదా గుర్తించి, దానివల్ల ఆశీర్వాదాలు ఉన్నాయా శాపాలు ఉన్నాయా గ్రహించి ఆ పనిని మనం ఏం చేయాలంట, ముందుకు వెళ్ళాలి. అలా కాదు, నేను అనుకున్నాను అయిపోవాలంటే నువ్వు అనుకుంటే నువ్వు అయిపోవు, ఆయన అనుకుంటే నువ్వు అయిపోతావు. కాబట్టి నువ్వు అనుకుంది అయిపోవాలంటే ఆయన కూడా ఒకటి అనుకుంటాడు, ఏమని, నిన్ను అయిపోవాలని. కాబట్టి ప్రియులారా, మన జీవితం ఎలాగూ ఉండాలి అంటే కొత్త నిబంధన చాలా వివరంగా మనకు చెప్తుంది అన్నమాట, చాలా వివరంగా చెప్తుంది. ఎందుకు ఇంత వివరంగా చెప్తుంది అంటే చాలామంది కూడా వాళ్ళ యొక్క జీవితంలో క్రొత్త నిబంధన కాలంలో ప్రజల్లాగా ఉంటున్నారు, కానీ పాత నిబంధన కాలంలో ఉన్న మూర్ఖుల వలె ఉంటున్నారు. ఈ మూర్ఖుల్ని మార్చడానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వచ్చారు. ఈరోజు అక్కడ అంతకుముందు పరిసయ్యులు శాస్త్రులు చెప్పారు, మారారా? మారలేదు. బోధించారు, ఎన్నో విషయాలు చెప్పారు. చెప్పిన వాళ్ళు కూడా ఏమైపోయారు, పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. చెప్పినోళ్ళు మారలేదు, వినినోళ్ళు మారలేదు. వీళ్ళని మరలా రక్షించడానికి ఎవరు వచ్చారంట, క్రీస్తు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, క్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రసంగంలోనే 3000 మంది విని మారారు. అంటే మనం ఎప్పుడూ కూడా వినడమే కాదు, వినిన దానిని బట్టి ఏమవ్వాలంట, మారుతూ ఉండాలి. అంతేగాని నీ హృదయాన్ని నువ్వేం చేయకూడదు, కఠినపరుచుకోకూడదు. అందుకే యెరెమీయా గ్రంథంలో ఏమంటాడంటే, మీ హృదయములు రాతి గుండెల వలె ఉన్నాయి కాబట్టి వాటిని నేనేం చేస్తానంటే మాంసపు గుండెల వలె మారుస్తానంట. మాంసము మరి రాతిని మీరు చెప్పండి, ఎన్ని చెప్పండి, అది వినిద్దా? వినదు. అది మెత్తబడిద్దా? మెత్తబడదు. అంటే నీ యొక్క ఆవేశాలు, నీ యొక్క ఆలోచనలు, నీ పద్ధతులు కొంచెం పక్కన పెట్టాల్సిందే. ఎప్పుడు? క్రొత్త నిబంధనలో జనాలు క్రైస్తవులుగా జీవించిన వాళ్ళు. అలా కాదు, మాకు ఇలా అనిపిస్తుంది, మాకు ఎలా అనిపిస్తుంది అంటే మనిషికి 100 కోరికలు ఉంటాయి. 100 కోరికలు నువ్వు దేవునితో, నీ కోరికలు ఆయన కోరిక తీర్చడానికి నువ్వు వచ్చావు, కానీ నీ కోరిక తీర్చడానికి ఆయన నిన్ను సృజించలేదు.
సృష్టికర్త నిన్ను చేసింది ఎందుకంటే ఆయన చిత్తము ప్రకారంగా నువ్వు జీవించడానికి. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, పాత నిబంధనలో చాలామంది ఏం చేశారంటే, కొత్త నిబంధన వచ్చేపాటికి ఆరాధనలో 5 అంశాలు ఉన్నాయి. ఏంటో తెలుసా మీకు అవి? చెప్పండి. ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభు కార్యక్రమము, కానుకలు. అంతేనా? ఈ 5 కార్యక్రమాలు కూడా కొత్త నిబంధనలో ఏదైతే చెప్పాడో అలా మనం చేయాలి. అంతేగాని నాదాబు అబీహుల్లాగా నాకు నచ్చింది, నాకు వచ్చింది, నాకు ఇవ్వాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది అంటే అలా చెల్లదు. అయితే ప్రియులారా, నేను మీకు ఒక విషయం చెప్తాను. మరి పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు కావాలంటున్నావు, పాటలు పాడేటప్పుడు డ్రమ్ములు కావాలంటున్నావు, పాటలు పాడేటప్పుడు పియానాలు కావాలంటున్నావు కదా. పాత నిబంధన కాలంలో ఆరాధనలో దేవునిని ఆరాధించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న వెండిని సమర్పించారు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని సమర్పించారు. ఈరోజు ఎక్కడైనా కూడా విశ్వాసులు వచ్చి సంఘములో వెండి బంగారములు భూములు సమర్పించిన వాళ్ళు ఉన్నారా? సమర్పించమంటే ఏంటో తీసి ఆ 100 అందరికీ కనపడేటట్టుగా ఇలా తీసి మనం వేస్తూ ఉంటాం, ఏదో భక్తి పరుల్లాగా. నిజంగా మనకి ఎంత సిగ్గుండాలంటే, ఈరోజు మనం వేసే 100 రూపాయలు అందరికి కనపడాలని వేస్తూ ఉంటారు కదా కొంతమంది. ఈరోజు నీకు వచ్చే ఆదాయం ఎంత, దేవుడు దీవించిన విధానం ఎంత, నువ్వు దేవునికి ఇచ్చే విధానం ఎంత అంటే, ఈరోజు నేను ఎందుకు ఈ విషయాలను నేను చెప్తున్నాను అంటే, ఆరాధన కార్యక్రమంలో దేవుడికి నచ్చినట్లుగా కాకుండా నీకు నచ్చినట్లుగా నిన్ను మెచ్చుకోవడానికి, నీ ఘనత కోసము, నీ స్వలాభము కోసము ఆరాధనలో ఏ పనైనా నువ్వు చేసినట్లయితే అది నీకేం తీసుకొచ్చిద్దంటే శాపాన్ని తీసుకొచ్చిద్ది. పాత నిబంధన ఆరాధన కాలంలో జంతు బలులు ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు డ్రమ్ములు కొడుతూ ఉన్నారు కదా, పియానాలు వాయిస్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడైనా జంతువులు బలిస్తున్నారా? పోనీ ఏ చర్చి దగ్గరైనా కోడి బలి ఇవ్వడం, గొర్రె బలి ఇవ్వడం, మేక బలి ఇవ్వడం, పావురాలు బలి ఇవ్వడం చూసారా? మరి డ్రమ్ములు ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళు ఏమంటారంటే, పాత నిబంధనలో కొట్టారు కదా, దావీదు కొట్టాడు కదా, మిరియాము కొట్టింది కదా, మేము కొడితే ఏంటి అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, బైబిల్లో మరి కొత్త నిబంధన వేరే, పాత నిబంధన వేరే. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, కొత్త నిబంధన పాత నిబంధనని కలిపేసి వాళ్ళకి నచ్చిన విషయాల్లో డ్రమ్ములు కొడితే బాగుంది కాబట్టి పాత నిబంధనలో తీసుకొచ్చేసి డ్రమ్ములు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి నచ్చింది ఏదైతే పాత నిబంధనలో ఉందో అవి తీసుకొచ్చేసి అవి పెట్టేసుకుంటున్నారు. కానీ కొత్త నిబంధన కాలంలో ప్రజలు పాత నిబంధనలో జరిగిన ఎటువంటి వాటినైనా క్రొత్త నిబంధనలోకి తెస్తే వాళ్ళు ఏమవుతారంటే శాపాల పాలయ్యే అవకాశము ఎక్కువగా ఉన్నది. అటువంటి వారితో సహవాసము కూడా మనకి నష్టాన్ని కలిగిస్తూ ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటిదాకా నేను చెప్పింది ఏమిటంటే, వాక్యానికి వ్యతిరేకమైన ఆరాధనలో ఏ భాగంలో తప్పు చేసినా కూడా వాళ్ళు ఏమవుతారంటే శాపాల పాలవుతారు అని చెప్పా. మనకి నచ్చినట్లుగా చేయకూడదు, దేవుడికి నచ్చినట్లుగా మనం చేయాలి అనేది చెప్పా. అయితే మీరు గమనించినట్లయితే కొత్త నిబంధనలో ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే పాటలు. ఒకవేళ వాటిని ఇంగ్లీష్లో చూసినట్లయితే సాంగ్స్ అంటారు కదా. సాంగ్స్ ఎలా పాడాలి? కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏమున్నాయంటే పాటలు పాడడం ఉంది. ఇప్పుడు కాదు పాటలు పాడడం ఉండేది. 6000 సంవత్సరాల దగ్గర నుంచి పాటలు పాడడం అనేది ఉన్నది. ఈరోజు ఆ పాటలు పాడడంలో చూడండి, మీరు గమనించినప్పుడు పాత నిబంధన కాలంలో వాళ్ళు పాటలు పాడినప్పుడు మోషే వాళ్ళ యొక్క జనము ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటగానే వాళ్ళకి ఏం కలిగిందంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, సపోజ్ శైలజ అక్క ఉందనుకోండి, సురేంద్ర ఉద్యోగ ప్రయత్నాలు చేశారు, రాగానే నీకు బాధగా ఉంది కదక్క అంటే, లేదా నీళ్ళు చాలా సంతోషంగా ఉంది అంటారు. ఇప్పుడు భవాన్ అక్క ఉందనుకోండి, మీ అబ్బాయి పాస్ అయ్యాడు కదా, నీకు చాలా బాధగా ఉందంటే, లేదు సంతోషంగా ఉందాను అంటే, మనం ఏదైనా కూడా ఒక సక్సెస్ అయ్యామంటే మన జీవితంలో ఏం కలిగిద్దంట? సంతోషం కలిగిద్ది. అందుకే మీకు మొన్న కూడా నేను మీకు తెలియజేశా, సంతోషము కలిగినప్పుడు ఏం పాడాలంట? కీర్తనలు పాడాలి. పాత నిబంధన కాలంలో కూడా కీర్తనలు పాడారు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయం. మీరు 14వ అధ్యాయము చూసినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత 15వ అధ్యాయం 1వ వచనాన్ని పరిశీలిద్దాం. దాటగానే అప్పుడు మోషేయు ఇశ్రాయేలును
యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. అంటే వీళ్ళు ఏం చేశారంట, వాళ్ళకి సంతోషము కలగగానే వాళ్ళు ఏ యొక్క మందు షాపుకి వెళ్ళాల, ఏ పేకాట క్లబ్బులకి వెళ్ళాల, ఎటువంటి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళాల, ఎటువంటి గుంపులకి వెళ్ళాల. వాళ్ళు చేసిన పని ఏమిటంట, నిజమైన భక్తులు ఏంటంటే సంతోషము కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, కీర్తనలు పాడతారు. అయితే వాళ్ళు కీర్తన పాడారు, యెహోవాను గూర్చి గానము చేసేదను. ఎవరెవరంట, అప్పుడు మోషేయు ఇశ్రాయేలులను. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారంటే 20 లక్షల మంది ఏం చేశారంటే పాట పాడారు. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే పాటలు అనేది పూర్వం నుంచి ఉన్నది. అయితే పూర్వ పద్ధతుల్లో మనం గమనించినప్పుడు అదే పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం, దేవునిని వాళ్ళు మహిమపరిచారు. ఎలా మహిమపరిచారు? 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆ దినమున దెబోరాయు అబీనోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. అక్కడ ప్రియులారా, వీళ్ళు కూడా వాళ్ళ జీవితంలో దేవుణ్ణి ఏం చేశారంటే కీర్తనల ద్వారా మహిమపరిచారు. అయితే వీళ్ళు కీర్తనల ద్వారా మహిమపరిచినప్పుడు జరిగిన సందర్భం ఏమిటి అంటే, మనము బైబిల్లో చూస్తున్నప్పుడు 3 కాలాలు ఉన్నాయి. ఎన్ని కాలాలండి? 3 కాలాలు. ఒకటి ఏమిటి అంటే పితరుల కాలము, రెండవది ఏంటంటే మోషే కాలము, మూడవది ఏంటంటే క్రీస్తు కాలం. వీళ్ళు దేవుని నామమును కీర్తనల ద్వారా మహిమపరుస్తూ దానికి ఏమి జత చేశారంటే, వాళ్ళు చూడండి, వీళ్ళు ఇప్పుడు మోషే కానీ దెబోరా కానీ వీళ్ళు ఏ కాలంలో ఉన్నవాళ్ళు అంటే మోషే యుగంలో ఉన్నవాళ్ళు. మోషే యుగంలో ఉన్నప్పుడు అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు. ఇందాక కూడా ఆల్బక్రా ఒకళ్ళు అడిగితే పావు కిలో 90 రూపాయలు 80 రూపాయలు అమ్మినా డబ్బులు రావన్నారు. అదే అరకిలో నేను 100 రూపాయలకు కొన్నా ఒక నెల క్రితం. ఇప్పుడు అదే ప్రైస్కి ఇప్పుడు కావాలంటే అదేంటండి, మొన్న అమ్మింది కూడా మీరే కదండి, ఇదే ఎర్రగానే ఉంది, ఆ రోజు ఎర్రగానే ఉంది, మీరు ఎవరా అంటే అలా ఇవ్వరు. ఎందుకని? ఆ రోజు ధర ఆ రోజే, ఈ రోజు ధర ఈ రోజే. ఆ రోజు ధరకి ఈ రోజు కావాలంటే ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ప్రియులారా, ధరలే కాదు, కాలాల్లో కూడా అప్పుడు ఆజ్ఞలు అప్పుడువే, ఇప్పుడు ఆజ్ఞలు ఇప్పుడువే. మేము కూడా చిన్నతనంలో ఉన్నప్పుడు గులాబీ తోట నుంచి బియ్యం షాపు ఇక్కడ రోడ్డు చివర ఒకటి ఉండేది, మంగళ షాప్ పక్కన. 16 రూపాయలు కేజీ బియ్యంలో నేను 2004లో క్యాన్ పట్టుకుంటూ వచ్చి అలా పట్టుకుంటూ వెళ్ళేవాడిని. ఇప్పుడు అదే 16 రూపాయలకి మీరే మొన్న నాకు అమ్మారు, మీరు అదే 16 రూపాయలకి నాకు బియ్యం ఇవ్వండి అంటే ఎత్తాడా? ఇవ్వడా? పోనీ మీకు కూడా ఇవ్వరా? ఎవరికి ఇవ్వరు. అది ఎప్పటికీ సాధ్యపడదు. ఆ రోజు ధర ఆ రోజుదే, ఆ సమయం ఆ సమయమే, ఆ రోజు యొక్క పరిస్థితులు బట్టి ఆ ధరకి ఇచ్చారు. అలాగే పాత నిబంధన కాలంలో పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారు, వీణలను వాయించారు, గిటార్లు మోగించారు, తంబూరాలు మోగించారు, రకరకాల పద్ధతులు. అయితే అవన్నీ కూడా దేవుడు చెప్పాడు వాళ్ళకి, వాటిని వాయించమని చెప్పాడు. ఎవరిని మాత్రమే వాయించమన్నాడంటే 20 లక్షల మంది పాట పాడారు, కానీ వాయిద్యాలు వాయించినప్పుడు మాత్రం అందరికీ అవకాశము లేదు. మీరు గమనించినప్పుడు చూడండి, 1వ దినవృత్తాంతముల గ్రంథము 1వ దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. మరియు అతడు ఇశ్రాయేల్ అధిపతుల అందరినీ, యాజకులను లేవీలను సమకూర్చెను. ఎవరు సమకూర్చాడంట? దావీదు సొలొమోను కాలంలో వీళ్ళు ఏం చేశారంటే లేవీలను యాజకులను సమకూర్చారు. అసలు ఈ లేవీలు ఎవరు, యాజకులు ఎవరు? నాదాబు అబీహులు ఎవరు అనుకున్నారు? అదే యాజకులు, అదే లేవీలు. అంటే లేవీలు యాజకులు మాత్రం ఏం చేయాలంటే దేవుని పనిని చేయాలి. అయితే కింద చెప్తూ ఉన్నాడు 3వ వచనం. అప్పుడు లేవీలు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 30,80,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించు వారుగాను,
6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై ఎంతమంది అంట? 4,000 మంది. అక్కడ ఎంతమంది వచ్చారంట? మొట్టమొదటిగా 20,004 మంది 30 సంవత్సరాల వయసు పైన వచ్చిన అందరూ కూడా దేవుని పనికి వచ్చారు. కానీ కేవలం పాట పాడడానికి వాయిద్యాలకి మాత్రం ఎంతమంది మాత్రమే కురమాయించబడ్డారు? 4,000 మంది. పక్కనోడు ఆడి పని చేయకుండా నీ పని కూడా నేను చేస్తానంటే కుదిరిద్దా? అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, గాడి చేయాల్సిన పని ఏదో చేసి నడుములు ఎరక్కొట్టుకుందన అని సామెతలాగా ఈరోజు ఎవరి పని వాళ్ళు చేయాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే మేము చేయాల్సిన పనులు కూడా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. మీకు ఇచ్చిన పని మీరు బాగా చేస్తే సంతోషం, మా పనిలో తల దూరితే ఎలాగా? కాబట్టి నేను మీ పనిలో తల దూర్చకూడదు, మీరు నా పనిలో కూడా తల దూర్చకూడదు. తల దూర్చామంటే ఖచ్చితంగా ఒకరోజు ఏమైందంట, ఇరిగే పరిస్థితి కనపడింది. కాబట్టి దావీదు ఏం చేశాడంటే ఎవరి పనికి తగ్గ వాళ్ళని ఏం చేశాడంట, వర్కర్స్ని నియమించేశాడు. ఆ వర్కర్స్ ఏ గోత్రం వాళ్ళంటే లేవి గోత్రం వాళ్ళు. పాటలు అందరూ పాడారు కానీ వాయిద్యాలు మాత్రం వాయించినప్పుడు ఎవరు మాత్రమే వాయించారంట? లేవీలే. సంతోషం వచ్చినప్పుడు అందరూ పాటలు పాడారు కానీ దేవునిని ఆరాధించేసరికి వచ్చేపాటికి కేవలం ఎవరు మాత్రమే వాయిద్యాలు వాయించి పాటలు పాడారు? లేవీలు మాత్రమే. మిగతా వాళ్ళకి ఆ యొక్క అవకాశము దేవుడు ఇవ్వలేదు. చూడండి, అదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చెప్పిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరంలో తాళములను. ఇక్కడ మీరు గమనించండి, దావీదు గొప్ప ఫైటరు, అంటే గొప్ప యోధుడు. అతను చేయాల్సిన పని ఒక్కడే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడా? ఎవరితో డిస్కషన్ చేశాడు? దీర్ఘదర్శి అయిన గాదు, ప్రవక్త అయిన నాతాను. అసలు దావీదు దేవుడే ఏమంటున్నాడు? దావీదుని నా హృదయానుసారుడు అని అంటున్నాడు. హృదయానుసారుడైన దేవుని పనులు చేసేటప్పుడు రాజు రాజే, కానీ ఆ రాజు ఎవరిని సంప్రదించాల్సిందే ఖచ్చితంగా. కానీ అతనికి నచ్చినట్లుగా ఒకవేళ దావీదు చేస్తే, చూడండి, నచ్చినట్లుగా ఆయన ఒక పని చేశాడు. వెళ్ళి ఫిలిస్తీన్ల దండులో నుంచి మందసం తెచ్చాడు. తెచ్చేటప్పుడు ఆ నియమాలు నిబంధనలు తెలుసో తెలియదో మనకు తెలియదు. తెచ్చేటప్పుడు ఉజ్జా అనే ఒక అతని ప్రాణం ఏమైందంట? పోయింది. అప్పుడు నిరాశపడిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనం ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా దానిని ఏం చేయాలంటే 1కి 2 మార్లు చర్చించుకుని దాని లాభ నష్టాలను గ్రహించుకుని వాటి వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలను తెలుసుకుని దేవుడు కోరుకునే విధముగా, ఎవరు కోరుకునే విధంగా కాదంట, నీకు కోరుకునే విధంగా, నేను కోరుకునే విధంగా కాదు. ఈరోజు ప్రార్థనలు అంటే ఎలా ఉన్నాయంటే మనకి నచ్చినట్టుగా మనం కోరుకునే విధంగా ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. కానీ మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే దేవుడు కోరుకునే విధముగా, దేవుడు ఆశించే విధముగా, దేవుడి నామం మహిమపరిచే విధముగా ఆ కార్యక్రమాలు ఉండాలి. ఒకవేళ అలా లేదు అంటే నువ్వు తప్పు చేసిన వాడివే. కాబట్టి ఆరాధన విషయంలో కానీ, కీర్తనల విషయంలో కానీ, ప్రముఖమైన ప్రతి ఒక్క విషయంలో కానీ మనము ఖచ్చితముగా ఏం చేయాలంటే ఒకరిని ఒకరు సంప్రదించుకుంటూ వాక్య సంబంధంగానే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ దావీదు అక్కడ దీర్ఘదర్శి గాదును నాతానుతోనూ చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను సర్వమండలములను సితార్లను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను అని చెప్పాడు. దావీదు తనకేదో మ్యూజిక్ ఇష్టం కదా అని మ్యూజిక్ వాయించే వాళ్ళని తెచ్చుకోవాలా, డ్రమ్ములు కొట్టే వాళ్ళని తెచ్చుకోవాలా. దావీదు చేసిన పని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పాడు కాబట్టి చేశాడు. ఈరోజు చాలామంది కూడా సంఘాలలో కార్యక్రమాలు ఎలా ఉంటుందంటే అలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, అలా చేయి అని చెప్తూ ఉంటారు. అలా ఇలా చేయడానికి మనం చేయలేం. ఒక కార్యక్రమం చేయాలి అంటే అది దైవేకంగా, సంసిద్ధంగా, ప్రాపర్ ప్లానింగ్గా మనం ఆ కార్యక్రమాన్ని చేయాలి. అది దేవుడు కోరుకునే విధంగా చేయాలి.
అలా కాకుండా మనకి నచ్చినట్లుగా చేసి నువ్వు 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 అంటే ఆయన తీసుకోడు అది. ఈరోజు మన ఇంట్లో పిల్లలే ఈరోజు చూడండి, ఆడికి ఇష్టం లేని వంట వండారు అనుకోండి, ఆ రోజు ఏం చెప్తాడు? ఆబ్సెంట్ చెప్తాడు, నేను బయట తింటానంట. అంతేనా? ఇప్పుడు మీ అబ్బాయికి ఉప్మా ఇష్టం లేదు, ఉప్మా వండారు అనుకోండి, మన తిరుపతి అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతాడు. అంతేనా? అంటే ఎందుకు, అక్కడ మంచిగా ఉంటుంది, ఈ ఉప్మా ఎవరు తింటాడు అని అంటూ ఉంటారు. అంతేనా? కాబట్టి ప్రియులారా, అంటే పిల్లలు ఈరోజు నచ్చంది తీసుకోవట్లేదు కదా. మరి దేవుడు చెప్పింది చేయాలా, దేవుడికి నచ్చంది చేయాలా? నచ్చింది చేసినప్పుడే దేవుడు అంగీకరించేవాడిగా ఉంటాడు. దావీదు చేసింది దేవుడు చెప్పాడు. అంటే స్వరమండలాలు పెట్టమని, సితారలు పెట్టమని, వాయిద్యాలు వాయించమని, అన్నిటినీ కూడా చేయమని దేవుడు ఎవరికి చెప్పారంటే ప్రవక్తల ద్వారా అక్కడ వాళ్ళకి చెప్పాడు. కానీ ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే మనకు కూడా చెప్పాడు అని అనుకుంటూ ఉంటారు. చూడండి, మనకు కూడా చెప్పారు అని చెప్పి కీర్తనల గ్రంథము 150 కీర్తన తెస్తారు. కీర్తనల గ్రంథము 150 కీర్తన 150 కీర్తన తీసి అక్కడ ఏం చెప్తారంటే యెహోవాను స్తుతించుడే అని చెప్పేసి కిందకు వచ్చాక ఏమంటాడు? బోరధ్వనితో స్తుతించాలంట. మీరు గమనించినప్పుడు అసలు బోరధ్వని వాడమంది ఎక్కడా? రెండు బోరధ్వనులు చేసుకో, సమాజంగా పిలవడానికి వాడు, తరలించడానికి వాడు, శత్రువుల దగ్గర వాడు, బలుల దగ్గర వాడమన్నాడు. అయితే అదే బోరధ్వనులు దేవుడు మళ్ళీ ఏం చెప్పాడంటే ఆయనను స్తుతించడంలో కూడా వాడమన్నాడు. అంటే బలులు ఇచ్చేటప్పుడు అది స్తుతించడం కాదా? అది స్తుతించడమే. కాబట్టి అక్కడ వాడమన్నాడు, సితార వాడమన్నాడు, తంబూరా వాడమన్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే 4వ వచనం చూడండి. ఇక్కడున్న పాస్టర్లు అందరూ కూడా స్వరమండలాలు వాడతారు, సితారాలు వాడతారు, తంబూరాలు వాడతారు. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, ఏంటంట? నాట్యం అంట, డ్యాన్స్ అంట. అంటే మీ వయసు అయిపోయింది, ఎగిరితే ఎముకలు ఇరుగుతాయని ఎగరట్లేదా ఈరోజు పాస్టర్లు? అంటే వీళ్ళకి రాదా డ్యాన్స్ అంటే వాయిద్యాలు కొట్టడం, గిటార్లు కొట్టడం అంటే ఏదో చేస్తాం, కానీ డ్యాన్స్ చేయడం మన వల్ల కాదు అని అనుకుంటున్నారా? మరి డ్రమ్ములు కొట్టినోడి డ్యాన్స్ కూడా వేయాలిగా. ఈరోజు డ్యాన్స్ వేస్తున్నారా? చర్చిల్లో డ్యాన్స్ వేయమంటే పరిశుద్ధాత్మ వాలిందని ఎగురుతున్నారంట. ఇక్కడ వేయాల్సింది ఆ డ్యాన్స్ కాదు, పాట పాడుతూ మరి మ్యూజిక్ ఇలా ఊపుతూ. అంటే ఈరోజు డిస్కో డ్యాన్సులు అంటూ ఉంటారు కదా, అటు డీజే మోగుతూ ఉంటుంది, పాట వస్తూ ఉంటుంది, మ్యూజిక్ వస్తూ ఉంటుంది, వీడు డ్యాన్స్ వేస్తూనే ఉంటూ ఉంటాడు. అటువంటి డ్యాన్స్ వేశారంట. ఎప్పుడు? పాత నిబంధన కాలం. డ్రమ్ములు అయితే వాడావు, కానీ డ్యాన్స్ ఎందుకు వేయట్లా? దావీదు వాడాడు 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 అంటున్నావు, వాడాడు. వాడడంతో పాటు ఏం చేశాడంట? నాట్యము కూడా చేశాడు. ఈరోజు చాలామంది కూడా మనం ఇది గ్రహించడంలా. ఇది గ్రహించకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఒకటి గమనించండి, మీరు గమనించినప్పుడు మనకి ఏదైనా కూడా ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఒకవేళ గణిత శాస్త్రం యొక్క రచయిత తండ్రి ఎవరు అని అంటే ఆడెళ్ళి వాళ్ళ నాన్న కోసం రాస్తే ఎలా ఉంటుంది ఆన్సరు? మా నాన్న పొలం పని చేస్తాడు, మా నాన్నకి 2 ఎకరాల పొలం ఉంది. అతను రాయమని దేనికి? గణిత శాస్త్ర పితామహుడు ఎవరంటే ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను పితామహుడు గురించి రాస్తున్నాడు. అప్పుడు మార్కులు వేస్తారా వేయరా? ఎందుకు వేయరు? పితామహుడే కదా, పితామహుడే. కానీ అక్కడ అడిగిన పితామహుడు ఎవరు? గణిత శాస్త్ర పితామహుడు. నువ్వు రాసింది ఎవరు? నీ పితామహుడు. అంటే ఎగ్జామ్ పేపర్లో వేసిన ప్రశ్నకి ఆన్సర్ రావాలి. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళకి నచ్చిన ఆన్సర్లు రాసేసి ఎగ్జామ్ పేపర్ దేవుడికి ఇచ్చేస్తున్నారు. నచ్చినట్లుగా డ్రమ్ములు కొడుతున్నారు, నచ్చినట్లుగా ఎగురుతున్నారు, నచ్చినట్లుగా హడావుడి చేస్తున్నారు, నచ్చినట్లుగా చాలా చేస్తూ ఉన్నారు. మరి దేవుడు పాత నిబంధనలో బలులు ఇచ్చారు ఆరాధనలో. మరి నువ్వు బలులు ఇవ్వంటే ఇవ్వనంటాడు. పోనీ నాట్యం ఆడారు, నువ్వు ఆడవా అంటే నేను ఆడనంటాడు. మరి నువ్వు బలులు ఇవ్వవు, నాట్యం ఆడవు అంటే సగమే కావాలా? కిరాణా కొట్టుకు వెళ్ళాక మనం చూడండి, కిరాణా షాపులు అన్నీ ఉంటాయి. కానీ నువ్వేం చేస్తావు? నీ ఇంట్లో సబ్బు అయిపోతే సబ్బు మాత్రమే తెచ్చుకుంటావు, పేస్ట్ అయిపోతే
పేస్ట్ మాత్రమే తెచ్చుకుంటావు. ఈరోజు కొత్త నిబంధనలో క్రైస్తవులు కూడా ఏం చేశారంటే పాత నిబంధనలో వాళ్ళకి ఏది అవసరం అవి మాత్రమే తెచ్చుకుని మిగతా వద్దు అంటున్నారు. అవి కూడా మేము చేస్తాం అంటున్నారు. అలా ఉండకూడదు. మనం క్వశ్చన్ ఏదో దానికి తగ్గ ఆన్సర్ వేస్తేనే పాస్ అవుతాం. మనము కూడా ఎలా ఉండాలి అంటే మన జీవితంలో ఈరోజు ఒకవేళ దేవుడే డ్రమ్ములు కొట్టమని కొత్త నిబంధనలో చెప్తే మన దగ్గర డబ్బులు లేకపోయినా డ్రమ్ములు కొనాల్సిందే. అది ఈఎంఐ అయినా పెట్టుకోవాల్సిందే. మీరు ఎవ్వరు డబ్బులు ఇవ్వకపోయినా సేవకుడైనా వాళ్ళ ఇల్లు ఒళ్ళు అమ్మేనా డ్రమ్ములు ఖచ్చితంగా ఈఎంఐలో కొనాల్సిందే. కానీ కొత్త నిబంధన గ్రంథంలో డ్రమ్ములు కొట్టమని వాడమని ఆయన చెప్పలా. అయితే నాట్యం ఆడమని చెప్పలా. ఒకవేళ నాట్యం ఆడమని చెప్పకపోతే ఖచ్చితంగా ఏదో కళాక్షేత్రానికి వెళ్ళి భరతనాట్యం సేవకుడు నేర్చుకోవాలి. నేర్చుకుని ఈయన చేయాలి. అందరికీ కూడా ఏం చేయాలా, పాట పాడుతూ పాడినప్పుడు చెయ్యి ఊపాలి లేదా కాలు ఊపాలి, ఇవి నేర్పించాలి. కానీ ఈరోజు మరి చాలా సంఘాల్లో పాటలు పాడుతున్నారు, డ్రమ్ములు కొడుతున్నారు, కానీ నాట్యాలు ఎక్కడ కనపడట్లా. మరి దావీదు నాట్యము కూడా ఆడాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలో ఆరాధన విషయంలో బలులు ఉన్నాయి. పాత నిబంధన విషయంలో యెరూషలేము వెళ్ళేవాళ్ళు. పాత నిబంధన విషయంలో యాజకులు ఉండేవాళ్ళు. పాత నిబంధన విషయంలో లేవీలు ఉండేవాళ్ళు. పాత నిబంధన విషయంలో వాయిద్యాలు ఉండేవి. పాత నిబంధన విషయంలో నాట్యం ఉండేవి. మరి ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయా? అవేమీ లేవు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, పాడినప్పుడు డ్రమ్ములు ఉంటాయి, ఎంత బాగుండిద్దండి అని అంటున్నారు. అయితే అసలు ఏంటి ఈ డ్రమ్ములో ఉన్న గొప్పతనం అనేది పరిశీలన చేస్తే, ఈ వైలెన్ అంటారు కదా, వైలెన్ను కీబోర్డ్ అంటారు కదా, అది మనం పాడినప్పుడు మనం ఎంత వంకటెంకరగా పాడినా ఆ మ్యూజిక్ ఏం చేసిద్దంటే వినసొంపుగా వినిపిస్తుంది. అందుకే డినామినేషన్లో వాళ్ళు పాటలు పాడి వీడియో రికార్డులు పెడుతూ ఉంటారు కదా, బాగా పాడారు అంటాం కదా. బాగా పాడడం కాదు, అలా పాట అంత బాగుంది అంటే ఆ పియానో ఆ వైలెనో ఆ పాటకి ఏమిస్తుందంటే అందం ఇస్తుంది. అక్కడ మనం పడిపోతున్నాం. పడిపోయి వాళ్ళు బాగా పాడుతున్నారు, మనోళ్ళు చూడండి ఎలా పాడుతున్నారు అంటారు. వాళ్ళు కూడా ఆ పియానో పక్కన పెడితే మనలాగే పాడతారు. అయితే ఏంటంటే వాళ్ళు పెయింట్ పూసుకున్న కాకి పావురాలు. వాళ్ళు పెయింట్ వర్షం వస్తే ఏమైంది, కాకి బయట తిరిగినప్పుడు అది ఎగిరిపోయేది. మొన్న కూడా ఒక 3 సంవత్సరాల క్రితం ఒకళ్ళు పెళ్ళి అయింది. అప్పుడు చూసినప్పుడు ఆ అమ్మాయి చాలా మేకప్ వేసుకుంది. మాకు తెలిసిన అబ్బాయే. మొన్న వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అయితే వెళ్ళా. ఆ అమ్మాయి బాగా నల్లగా ఏంటో చిక్కిపోయినట్టుగా ఉంది. వాళ్ళ మావయ్యనే అడిగా, అడక్కడక్క ఏంటి మీ కోళ్ళ అలా అయిపోయింది అన్నారు. తల్లి పాలు ఇస్తుంది కదా. తల్లి పాలు కాదు, ఏం కాదు, పెళ్ళప్పుడు పెద్ద మేకప్ వేసారు వాళ్ళు. ఆ మేకప్ అంతా పోయాక ఏం అర్థమైందంటే అంత ఏం అందంగా లేదు అనేది. అలాగే ఈరోజు కూడా పాటలు పాడాల్సింది ఏంటంటే యాంత్రికంగా కాదు, అది పాడాల్సింది ఎలాగంటే మానసికంగా. అయితే ఇప్పటిదాకా పాత నిబంధన మాట్లాడాం. ఇది కాదండి, కొత్త నిబంధనలో ఎక్కడైనా ఇన్స్ట్రుమెంట్ వాడారా అంటే అవును వాడారు. కొత్త నిబంధనలో కూడా ఇన్స్ట్రుమెంట్ కనపడింది. ఎక్కడ అంటే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు అలా పెద్దన్నయ్య కూడా వస్తున్నప్పుడు అక్కడ స్వరమండలాలు మోగుతూ ఉంటాయి. మోగుతున్నప్పుడు అది ఏ సందర్భము, వెళ్ళిపోయిన కొడుకు వస్తున్నాడు అన్న ఆనందంలో మోగించుకుంటున్నాడు. అంతేగాని అది ఆరాధనలో భాగం కాదు. మళ్ళీ అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములను నిండిన ఏం పట్టుకున్నారంటే వీళ్ళు వీణలు. ఇది ఎక్కడ ఉన్నది, ప్రకటనలో ఉంది. ప్రకటనలో ఉండే కార్యక్రమాలు ఏంటవి, అవి ప్రవచనాలు, అవి రాబోయే పరలోక సంబంధమైన విషయాలు. అవి అంటే ఈ వీణ ఎక్కడ మోగిద్దని, పరలోకంలో. అది మనం వాయించడం కాదు, అక్కడ ఆ శబ్దాలు వస్తాయని ఆయన వాడాడు. చూడండి అదే ప్రకటన గ్రంథంలో ఏం చెప్తూ ఉంటాడంటే 14వ అధ్యాయం 2వ వచనం. అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, మరియు విస్తారమైన జ్వలల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనకుల నాదమును పోలి ఉన్నది. అంటే ఇక్కడ వీణలు ఉన్నాయి, కానీ ఈ వీణలు వాయించబడింది భూలోకముల ఆరాధనలో కాదు.
ఇక్కడ వీణలు వాయించబడింది ఎక్కడంటే పరసంబంధమైన విషయాలు ఇవి. ప్రకటన గ్రంథంలో చెప్పే విషయాలు అవి పరసంబంధమైన విషయాలని మనము గ్రహించాల్సిన వారమా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, కొత్త నిబంధనలో మనం ఎలా ఆరాధించాలి అంటే దేవునిని, అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎంతో వివరంగా ఆయన మనకు తెలియజేసేసాడు. కాబట్టి మీరు వాయించాల్సింది బూరలు కాదు, సితారులు కాదు, వాయిద్యాలు కాదు, పియానాలు కాదు, వీణలు కాదు. మీరు ఎలాగా ఆరాధించాలి దేవునిని అంటే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం గమనిద్దాం. 18వ వచనంలో అన్యులు దేవునిని ఆరాధించే విషయాన్ని చెప్తున్నాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఈరోజు మీరు గమనించినప్పుడు చాలామంది మరి తిని ఎవరు మందు తాగరు, తాగేసి తింటారు, అంతేనా? ఈరోజు చాలామంది కూడా పండగ వాతావరణాల్లో ఈ డ్రమ్ములు వాయిద్యాలు ఉంటూ ఉంటాయి కదా, బాగా తాగేస్తారు, చక్కగా వచ్చేసి ఇక్కడ బాగా ఊగిపోయి అరుస్తారు, తర్వాత అప్పుడు తింటారు. ముందే తిని తాగుతావా అంటే ముందు తిని తాగితే అది ఎక్కదు. ఎందుకని ఇది ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది కదా, ఆ ప్రభావం శరీరం మీద పడనివ్వదు. శరీరం మీద పడకపోతే ఈ శరీరం ఊగదు. మనకి రాని స్టెప్పులు రావు. అన్నం తింటే వచ్చిన స్టెప్పులు వేయగలం, కానీ మందు తాగితే రాని స్టెప్పులు కూడా వేయగలం. కాబట్టి అటువంటి స్టెప్పులు దేవునిని ఆరాధించడానికి మీరు ఉపయోగించద్దు. అంటే మత్తులై ఉండకుడి అని చెప్తున్నాడు. అయితే మీరు ఎలా ఉండాలి? మత్తులుగా కాకుండా ఆత్మపూర్ణులై ఉండాలి. అంటే ఈరోజు దేవునిని ఆరాధించేటప్పుడు మనం మత్తుతో రావడం కాదు, ఆత్మతో రావాలంట. ఏ ఆత్మ అంటే అది దేవుని యొక్క వాక్యమును కలిగి జీవించాలి. అక్కడ చెప్తున్నాడు చూడండి, ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. అయితే ప్రియులారా, మీరు ఇక్కడ గమనించినప్పుడు క్రీస్తును ఆరాధించే వాళ్ళకి క్రీస్తు యుగములో ఆయన చెప్పిన ఆరాధన విధానం ఏమిటి అంటే, మీరు ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలంటే కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలంట. అయితే ఇక్కడ మీరు ఒకటి అంటారు, మరి పాటల్లో మరి మీరు పాడమంటున్నారు కదా, మరి దీంట్లో రమ్యంగా ఎలా వస్తుంది? ఇప్పుడు మనం పాడాలంటే రమ్యంగా రావాలి కదా. చూడండి, అందుకే చెప్తూ ఉన్నాడు కీర్తనలు గ్రంథము 47వ అధ్యాయం 47వ అధ్యాయము 7-8 వచనాలు. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడమన్నాడు. ఎలా పాడాలంట? పాటలు రమ్యముగా పాడాలి. రమ్యము అనేది ఎలా వచ్చిద్ది అంటే, మీరు మీ హృదయాలలో నుంచి పాడడమే అది రమ్యమైనది. కాబట్టి మన హృదయాలలో నుంచి దేవునికి పాడడం అనే రమ్యత ఆయన కోరుకుంటున్నాడు. చాలామంది పాడమంటే నాకు పియానో ఉండాలి, నాకు మ్యూజిక్ ఉండాలి అంటారు. కాదు, నువ్వు ఒక కీర్తన పాడాలి అంటే అది నీ హృదయంలో నుంచి రావాల్సిన విధంగా ఉండాలి. ఆ వచ్చే పాట ఎలా ఉండాలి అంటే ఇతరులను హెచ్చరించాలంట, ఇతరులకి వాక్యం చెప్పాలంట. ఈరోజు చాలామంది పాటలు పాడమంటే పాటల మధ్యలో హల్లెలూయా అని అరుస్తూ ఉంటారు, పాటల మధ్యలో చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాదు, మనం పాటలు పాడినప్పుడు ఎలా ఉండాలి అంటే మన పాట హృదయంలో నుంచి రావాలి, ఇతరులను హెచ్చరించాలి. అయితే ప్రియులారా, అదే చెప్తున్నాడు చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. సహోదరులారా, ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనైనను జ్ఞానోపదేశం చేయవలనైనను ప్రవచింపవలనైనను బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకేమి ప్రయోజనము? పిల్లను గ్రోవి కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములతో భేదము కలగజేయలేని ఎడల ఊదినదో మీటినదో ఎలాగో తెలియను? మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును అని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ అందరికీ అర్థం కావాలంటే మీ పాటలు వీణలతో కాదు, సితారలతో కాదు. అవి ఎలా రావాలంటే మీ గాత్రాలతో రావాలి, మీ హృదయాల్లో నుంచి రావాలి. మీరు ఇక్కడ గమనించండి, అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ బాగా బురద ఉంది, కాలు జారి పడతారు.
అని నేనేం చెప్పానంటే ఒకతను ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా అంటుంటే ఎలా అర్థమైంది మీకు? అర్థమైద్దా? ఒకడేం చేశాడంటే ఇటు సైక్ చేస్తున్నాడు, ఆడికి అర్థం కావట్లా, నేను వీణ వాయించి చెప్తా అనుకున్నాడు. వీణ వాయిస్తే మీకు అర్థమైంది అక్కడ బురద ఉంది, నువ్వు పడిపోతావు, నువ్వు కాలు జారిద్ది, అసలుకే నువ్వు ముసలోళ్ళవి, మరి ఇరిగితే ఈ చలికాలం నొప్పులు వస్తుంది అని వీణతో చెప్పగలమా? ఇప్పుడు ఒక నోటితో చెప్తున్నాడు. సైకిల్తో చెప్పగలుగుతున్నామా? వీణలతో చెప్పగలుగుతున్నామా? నోటితో చెప్పగలుగుతున్నామా? అంటే హెచ్చరిక అనేది దేనితో బాగా వెళ్తుంది? నోటితో వెళ్తుంది. కాబట్టి నీ కీర్తనలు కూడా రావాల్సింది ఎక్కడంటే వీణలో ఇంచో సితారలో ఇంచో కాదు. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు కీర్తనలు పాడినప్పుడు ఆ కీర్తన రావాల్సింది మీ గాత్రములోంచి. ఆ గాత్రములో మీ హృదయ భావాలను ఈ గాత్రం ఏం చేయాలంటే తెలియజేయాలి. అయితే ఇక్కడ సంగీతము అంటున్నాడు, కానీ ఒకవేళ ఈ ఎఫెసీ పత్రికని 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ఒకవేళ ఇంగ్లీష్లో చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడంటే స్పిరిట్ సాంగ్స్ అంటున్నాడు. స్పిరిట్ సాంగ్స్ అంటే అక్కడ సంగీతం లేదు. సంగీతం ఉంది కదా అంటే వాయిద్య సంగీతం అనుకుంటున్నారేమో. అక్కడ అది ఇంగ్లీష్లో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడ సంగీతము అంటే ఏంటంటే మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే సాంగ్స్, హ్యూమన్స్, స్పిరిట్ సాంగ్స్ అనే ఉంటుంది అనమాట. అంటే అక్కడ వైలిన్ కనపడదు, గిటార్ కనపడదు, ఏది కనపడదు. అంటే కొన్ని తెలుగు పదాలు ఏం చేస్తాయంటే అన్నిటిని సమకూర్చి మాట్లాడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైనవి తీసుకుంటారు. అలా కాదు. ఇక్కడ సంగీతము అంటే ఏంటంటే పాటలు పాడండి, ఆత్మ సంబంధమైన పాటలు పాడండి, అవి మీ గాత్రాలతో పాడండి, మీ హృదయాల్లో నుంచి తీసుకురండి. ఆ పాడే పాటల ద్వారా ఇతరులను ఏం చేయండి? హెచ్చరించండి. హెచ్చరించు అంటే ఏంటంటే అది ఒకవేళ ఇంగ్లీష్లో చూస్తే స్పీక్, చెప్పు. అంటే పాట ద్వారా నువ్వేం చేయి? ఇతరులకి చెప్పు. ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. అంటే పాట ద్వారా కూడా ఏం చేయొచ్చంట? వాక్యం చెప్పచ్చు. చాలామంది కూడా చాలా వీక్ అయిపోతారు పాటలు పాడేటప్పుడు. ఏదో నాకు సంబంధమే లేదు అన్నట్టు కూర్చోంటారు కొంతమంది. కాదు, అలా ఉండకూడదు. అంటే పాటల ద్వారా కూడా ఏం చెప్పచ్చంట? వాక్యం చెప్పచ్చు. అయితే హెచ్చరించు అనే పదాన్ని మనం చూసినట్టు అయితే లాలియో అనే గ్రీక్ వర్డ్ వాడాడు. లాలిలియో అంటే ఏమిటి అంటే అక్కడ నీ గొంతు ఉపయోగించు లేదా మాట్లాడు, ఒకరితో ఒకరు చెప్పు అనేది అర్థం. హెచ్చరించు అంటే దేంతో చెప్పమని? నీ గొంతుతో చెప్పమని. అది ఎవరికి చెప్పమని? ఒకరికి ఒకరు చెప్పుకోను. ఈరోజు పాటలు పాడమంటే ఒకళ్ళే పాడతారు, ఏదో సోలో సింగర్ లాగా. మనం ఎప్పుడు కూడా పాడగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరు నిలబడి పాడడం అనేది మంచిది. ఆ ఇద్దరు కలిసి పాడి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఒకవేళ మనం క్రొత్త నిబంధన పరిశీలన చేస్తున్నప్పుడు 600 సంవత్సరాలు ఎక్కడ ఇన్స్ట్రుమెంటే కనపడలా, ఎవరు ఉపయోగించలా. అయితే ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించారు. ఏంటంటే అదిగో సంగీతము, అదిగో తప్పిపోయిన కుమారుడు, అదిగో ప్రకటన గ్రంథన, ఇవి చూపించారు. కానీ వాటి అర్థాలు అక్కడ అవి కావు. అక్కడ వాటి అర్థాలు వేరే. కాబట్టి పాడడము అంటే ఏమిటి అంటే నువ్వు దేవుని వాక్యము ఇతరులకు చెప్పడం. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా సంగీతము లేదా పాటల విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలసిన వారై ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరాధనలో పాడేటప్పుడు నీకు నచ్చినట్లుగానో నాకు నచ్చినట్లుగానో కాకుండా అందరూ కూడా కలిసి పాడుతూ ఒకరిని ఒకరు ఏం చేయాలంటే పాటల ద్వారా తెలియజేసుకోవాలి. పాట అర్థాల భావాలను మనం తెలియజేసుకోవాలని కోరుకుంటూ మరి సమయము అయిపోతుంది. కాబట్టి ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ